పాపానికి నాపై ఏ అజమాయిషి లేదు. నా పాపములు అన్ని నా ప్రభువు ఏనాడో క్షమించి వేశాడు కాహా. మరి వాటినెన్నడును జ్ఞాపకము చేసుకొనను అని మాట ఇచ్చాడు కాహా. నేనున్నా నా యేసుని కృప క్రింద, నేలేను ధర్మశాస్త్రం క్రింద. నేనున్నా నా యేసుని కృప క్రింద, నేలేను ధర్మశాస్త్రం క్రింద. పాపానికి నాకు ఏ సంబంధము లేదు, పాపానికి నాపై ఏ అధికారము లేదు. పాపానికి నాకు ఏ సంబంధము లేదు, పాపానికి నాపై ఏ అజమాయిషి లేదు. కృప ఉందని పాపం చేయొచ్చా? అట్లన రాదు. కృప ఉందని నీతిని విడువచ్చా? అట్లన రాదు. కృప ఉందని పాపం చేయొచ్చా? అట్లన రాదు. కృప ఉందని నీతిని విడువచ్చా? కృప అంటే లైసెన్స్ కాదు, కృప అంటే ఫ్రీ పాస్ కాదు, పాపాన్ని చేసేందుకు. కృప అంటే దేవుని శక్తి, కృప అంటే దేవుని నీతి, పాపాన్ని గెలిచేందుకు. Grace is not a license to sin, it's a power of God to overcome. Grace is not a license to sin, it's a power of God to overcome. Grace is not a license to sin, it's a power of God to overcome. Grace is not a license to sin, it's a power of God to overcome. నేనున్నా నా యేసుని కృప క్రింద, నేలేను ధర్మశాస్త్రం క్రింద. నేనున్నా నా యేసుని కృప క్రింద, నేలేను ధర్మశాస్త్రం క్రింద. ఆశీర్వాదాలన్నీ నావే. జ్ఞానం వివేచనలతో జీవించడం. దేవుని కృపా మహదేశుని బట్టి ఆ ప్రీణియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తము గుర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. ఎఫెసీ 1:7-8. దేవుని కృపా మహాదైశ్వర్యం అనే పదం ఆధ్యాత్మికంగా ఎంతో గంభీరంగా కనిపించిన ఆచరణలో అంతంత మాత్రమే అనిపిస్తుంది. మనం దాచిపెట్టుకున్న డబ్బుపై ఆధారపడుతుంటాం, కానీ క్రీస్తు ఐశ్వర్యపు నిలువల గురించి మనం ఆలోచించాల్సిందేనంటాం. మన జీవితానికి అవసరమైన వనరులన్నీ క్రీస్తులోనే ఉన్నాయని పౌలు మనకు గుర్తు చేస్తున్నాడు. ఆయన సమకూర్పునే మనం అంగీకరించాల్సిన అవసరత ఉంది. ఇదే విషయాన్ని ఫిలిప్పీ 4:19లో పౌలు మరో విధంగా చెప్తున్నాడు. దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చును అని. పాప క్షమాపణ ఆయన కృపా మహదైశ్వర్యంపై ఆధారపడి ఉందని పౌలు మొదటగా చెప్పాడు. మన ప్రభువు ఐశ్వర్యం అనంతమైనది. ఆయన క్షమాపణ కూడా అంతే. కొన్నిసార్లు విశ్వాసులు కొన్ని రకాలైన పాపాలు దేవుడు క్షమించడానికి మించినవన్నట్లుగా తలస్తారు. ఒక నిర్దిష్టమైన పాపాన్ని తలంచుకొని అది నిజంగా క్షమించబడిందా లేదా అని ఆలోచిస్తాం. నిజంగా పరిపూర్ణమైన సహవాసాన్ని తిరిగి పొందామా అని ప్రశ్నించుకుంటాం. అవును, దేవుని కుమారుడు అన్ని పాపాలకు రుణం చెల్లించాడని, ఏ పాపము ఆయన క్షమాపణకు అతీతమైనది కాదని దేవుడు చెప్తున్నాడు. సాతాను నిత్యం మనలను పాపపు ఆలోచనలతో నింపుతూ ఆయన కృప కంటే పెద్ద విషయాన్ని చేశామని ఆలోచన కలుగజేస్తాడు. పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను అనే ఆశీర్వాదాన్ని పౌలు ఈ భాగంలో ధృవీకరించాడు. క్షమాపణలో పొర్లి ప్రవహించే కృప అపరిమితమైనది, చాలినంతగా ఉంది. క్రీస్తు చేసిన త్యాగం ప్రతి పాపాన్ని కప్పుతున్నంత మాత్రాన పాపములో కొనసాగే స్వేచ్ఛ మనకుందా? లేనే లేదని పౌలు ఖచ్చితంగా చెప్పాడు. దానికి బదులు
క్షమాపణలోని ఔన్నత్యం మనలను క్షమించిన వారిని సంతోషపరచడానికి పురుగొల్పాలి. ఆయన కృపతో మనకు అనుగ్రహించే జ్ఞానం, వివేచన ద్వారా క్షమాపణను అర్థం చేసుకోవాలి. మనం పాపంలో కొనసాగుతూ ఆయన కృపను ప్రశంసించలేం. విజ్ఞానాన్ని తగిన రీతిలో వాడేదే జ్ఞానం. ఈ జ్ఞానం నా పాపాలన్నీ క్షమించబడ్డాయని చెప్తుంది. పాపములు కొనసాగటానికి ఇదొక లైసెన్స్ కాదని జ్ఞానం చెప్తుంది. అతి ధైర్యంగా మనం చేసే పాపాన్ని దేవుడు కప్పుతాడు లేక క్షమిస్తాడు, కానీ దాన్ని ఆశీర్వదించడని వివేచన స్పష్టంగా చెప్తుంది. కృప విస్తరించవలనని నీవు పాపంలో కొనసాగితే అసలు నీవు క్షమాపణే పొందలేదేమో అని వివేచన చెబుతుంది. ఎవరైనా పాపం చేస్తే మనకు ఉత్తరవాది ఉన్నాడని యోహాన్ చెప్పాడు. ఆయన కృపా మహదైశ్వర్యం నీకు తెలుసా? ఈ ఆశీర్వాదాలనేవి ఒడ్డుపై పొర్లి ప్రవహిస్తూ చుట్టూనున్న వారిని ముంచివేయని కృపానది లాంటివి, పూర్తిగా చాలినది. తండ్రి, చుట్టుముట్టే నీ కృపకై వందనాలు. ఆ క్షమాపణను నేను స్వీకరించి నేను పాపములో కొనసాగవద్దని నాకు ఆలోచన ఇచ్చే నీ జ్ఞానం, వివేచనల మాట నేను వినాలని తీర్మానించుకుంటున్నాను.